ఇక ఇది అసలు సిసలు వార్త. టీడీపీ వల్లే కాంగ్రెస్ గెలిచింది. తెలంగాణలో గెలుపుపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు. తెలుగుదేశం పార్టీకి 10% ఓట్ బ్యాంక్ ఉంది. వాళ్ళు పోటీలో ఉంటే మాకు నష్టం జరిగేది. మేం అధికారంలోకి వచ్చి ఉండేవాళ్ళం కాదు. కాంగ్రెస్ బీ ఫామ్ మీద గెలిచిన వాళ్ళకే మంత్రి పదవులు. రుణమాఫీకి రేషన్ కార్డు ప్రతిపాదిక కాదు. త్వరలోనే రుణమాఫీపై తుది ప్రకటన. మీడియాతో చిట్ చాట్ లో సీఎం రేవంత్. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలవుతుంది. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు విషయంలో పెద్దగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక కీలక విషయం వెల్లడించారు. రాష్ట్రంలో తాము గెలవడంతో బాబు పాత్ర గెలవడంలో ఇది యాక్చువల్లీ రాష్ట్రంలో తాము గెలవడంలో బాబు పాత్ర ఉందనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేసి ఉంటే తాము గెలిచే వాళ్ళం కాదని ఆయన అన్నారు. సైకిల్ గుర్తు ఓట్లు హస్తానికి బదిలీ కావడం వల్లే తాము అధికారంలోకి వచ్చామన్నట్టుగా ఆయన మాట్లాడారు. సిగ్గు, శరము, ఇజ్జతి ఏమన్నా ఉంటే రేవంత్ రెడ్డి గారు, మీరు తెలంగాణ నిజంగా మీలో తెలంగాణకు సంబంధించిన డిఎన్ఏ గనక ఉంటే ఈ మాటలు మానుకోరిగా వెంటనే. ఇప్పటికే నువ్వు ఫక్తు తెలంగాణ ద్రోహివి, తెలంగాణ వ్యతిరేకివి. నువ్వు తెలంగాణలో ఉద్యమంలో పాల్గొంటున్న వాళ్ళు నిన్ను అడ్డుకుంటానంటే రైఫిల్ పట్టుకొని కాల్చి చంపుతా అని ఓ రౌడీలాగా రోడ్డు మీదికి పోయినోనివి. అసలు మీరు తెలుగుదేశం కనుక పోటీ చేస్తే ఒట్టి ఓడిపోదురు. కాంగ్రెస్ 2018లో ఏర్పాలే. 2018లో కాంగ్రెసు, టీడీపీ మళ్ళీ వీళ్ళందరూ కలిసి పోటీ చేసిందిగా. అప్పుడు ఏం చేసిన కేసీఆర్ ఒక మాట అన్నారు, అరే దొంగలతో పెట్టుకున్నారు వాళ్ళు పొత్తు, దొంగలతో పెట్టుకున్నారు, చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నారు కాంగ్రెసు, దెబ్బకు సావగొట్టరు అంటే 80 సీట్లు ఇచ్చింది. ఆ రోజు 88 సీట్లు ఇచ్చింది. అయితే ఈసారి వీళ్ళు చాలా తెలివికల స్ట్రాటజీ ఆడిండు. రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు. మనం చంద్రబాబు తోటి డైరెక్ట్ పొత్తు పెట్టుకుంటే మనం దొంగలమని తెలుస్తాం. మనం దొంగలమని ప్రజలకు తెలిసిందనుకో మనకు ఓట్లేయరు. కాబట్టి మనం ఏం చేయాలి, మన దొంగతనాన్ని తెర వెనుక పెట్టుకోవాలి. ఇక తెర ముందు చంద్రబాబు మాకు ఏం కాడు, ఆంధ్రకు మాకు ఏం పనే, ఆంధ్ర నాయకులకు మాకేం పనే, టీడీపీకి మాకేం పనే అని మనం తెర ముందు తిట్టుకోవాలి. కానీ తెర వెనుక ఈ మంతనాలు జరుపుకోవాలి. ఇప్పుడు అదే జరిగింది. మొత్తుకొని వచ్చిన ఆ రేవంత్ రెడ్డి ఉన్న పార్టీని మొత్తం నాశనం చేయర్రి కాంగ్రెస్ని. దానికి అసలు ఒక్క ఓటు వేయకుర్రి అంటే వినలే. ఇప్పుడు ఏమంటారు మెల్లగా, నా గురువు చంద్రబాబు నాయుడే టీడీపీ పార్టీ వల్లనే గెలిచాం. మరి ఎందుకు టీడీపీ ఇక్కడ పోటీ చేయాలి? ఎందుకంటే మీరు టీడీపీ చంద్రబాబు నాయుడు వర్గం అంతా మీరు లోపాయకర ఒప్పందంతో కేసీఆర్ మీద విషం కక్కుతూ, కేసీఆర్ మీద నెగటివ్ స్ప్రెడ్ చేస్తూ తెలంగాణ ఆగం చేయడానికి ఒక కుట్ర బండిండు. ఆ కుట్ర ఇప్పుడు 7 నెలల తర్వాత బయటపడ్డది. 10% ఓట్ బ్యాంక్ ఉన్నదట. 10% ఓట్ బ్యాంక్ ఉన్నదా? 10% ఓట్ బ్యాంక్ ఉన్నది. ఇక బీఆర్ఎస్కే లేదా తెలంగాణలో ఓట్ బ్యాంకు? ఇక ఇటువంటి వార్తలు చూసినప్పుడే కేసీఆర్ ఉండాలనే ఆలోచన వస్తుంది, తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ అవసరమనే ఆలోచన వస్తుంది. ఈ దొంగలు, ఈ బట్టెవాజులు చేయబట్టే లంగో దొంగో మనోడే ఉండాలనే ఒక కసి పుట్టుకొస్తుంది. ఇట్లా కదా ఈ మాటలు మాట్లాడతారు, రక్తం ఉడికిపోదు. ఎవరికోనారు ఇక్కడట 10% ఓట్ బ్యాంక్ ఉన్నదట. ఎవరిని నమ్మిద్దామని ఎవరి సంపద ఎవరి చేతిలో పెడదామని. ఇంకా కుట్రేమున్నది తెలుసా ఇక్కడ? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రాకు ముఖ్యమంత్రి, ఆయన కొడుకు ఆంధ్రాలో ఎవరు అడ్డు రావద్దు. ఏం చేయాలి అప్పుడు? ఆయన కొడుకు అక్కడ ఆంధ్రాలో ఎవరు అడ్డు రావద్దు, తెలంగాణలో తన పార్టీని మళ్ళీ విస్తరించుకోవాలి, తెలంగాణలో తన పార్టీకి మళ్ళీ ఉనికి కావాలి. ఏం చేస్తారు? ఈ యొక్క 10 సంవత్సరాలల్లా జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు కదా, జూనియర్ ఎన్టీఆర్ని మెల్లగా తెరపైకి తెస్తారు. తెరపైకి తెచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఆయన ఏమంటాడు జూనియర్ ఎన్టీఆర్, ఇది మా తాత పార్టీ, మా తాత తెలుగు ప్రజల కోసం చెమటిట్లా ఓడ్చిండు అని ఓ డైలాగ్. సినిమా యాక్టర్ కదా, అసలే మంచి డైలాగ్ డెలివరీ ఉంటుంది. కాబట్టి ఆయన వచ్చారికి ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు? ఆ లోపే, అరే నువ్వు తెలంగాణను చూసుకో, నా కొడుకు ఆంధ్రాను చూసుకుంటాడు. ఇక తెలంగాణ తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ని అధ్యక్షుడిని చేస్తారు. చేసి ఇక్కడ విధవలు ఉంటారు కదా, మన విధవలు, తెలియని విధవలు, సినిమా యాక్టర్ తెర మీద చూడంగానే బట్టలు చింపుకునే విధవలు కొందరు ఉంటారు కదా. ఇక ఆ విధవలంతా ఈ తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్కో లేకపోతే ఇదే రేవంత్ రెడ్డి అని లాంటి అనుకో ఎవరికోనికి అప్పచెప్తారు. ఇక మెల్లగా ఇక్కడ పోటీ చేయడం. ఇప్పటికే కొన్ని ఏరియాలలో ఇక్కడ ఆంధ్రలో ఆమాస్ ఉగ్రవాదుల్లాగా సెట్ అయింది కదా, కుక్కటిపల్లిలా, అటు మియాపూర్లా,
అటు మాదాపూర్లా కొండాపూర్లా కొన్ని ఏరియాలలో బతుకు తెరువు కోసం అని వచ్చి ఇక్కడనే స్థిరపడి ఎప్పుడు సందు దొరుకుతుందా అని ఉగ్రవాదుల్లాగా కాసుకొని కూర్చున్నారు. ఇక వాళ్ళందరినీ అట్రాక్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు తోటి తెలుగుదేశం పార్టీని మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ రూపంలో ఇక్కడ బతికించడానికి రకరకాల వ్యూహాలు ఉంటాయి. ఇవి అంతుబట్టని వ్యూహాలు. దయచేసి మళ్ళొక్కసారి మన యువకులకు చెప్తాన్నాం, మీకు తెలంగాణ మీద ప్రేమ ఉంటే ఆంధ్ర నాయకుల మాయలో పడద్దు, ఆంధ్ర యాక్టర్ల మాయలో పడద్దు, టీడీపీ మాయలో పడద్దు, ఈ రేవంత్ రెడ్డి అనే ఒక దుర్మార్గుని మాయలో పడద్దని మరొకసారి మీకు చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తాను. ఎందుకంటే ఒక్కసారి జూనియర్ ఎన్టీఆర్ కనుక తెలంగాణ తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టిననుకో ఎస్సీ బీసీ ఎస్టీల నాయకత్వం మళ్ళొకసారి వెనుక పోయినట్టే. ఎందుకంటే ఆడు సినిమా యాక్టర్, ముఖానికి రంగు వేసుకున్న వాళ్ళు చూడంగానే పూనకాలు వస్తాయి. తెలిసి తెలియని పిల్లలకు మా అన్న అంటాడు ఒకడు, మా హీరో అంటాడు ఒకడు. వాడు వీనికి తెలియదు, వీడు వానికి తెలియదు. కాబట్టి ఇక్కడ మరొకసారి చెప్తున్నా, ఇప్పుడు కాంగ్రెస్ ను గెలిపించడం వల్లనే ఎస్సీ బీసీ ఎస్టీల ఆధిపత్యం తగ్గింది, ఇక్కడ లీడర్షిప్ తగ్గింది. ఒకవేళ మళ్ళా తెలుగుదేశంని తెలంగాణలో కనుక ప్రవేశపెడితే మన నాయకత్వం ఇంకా 30-40 సంవత్సరాలు వెనకపోతుంది. అందుకే తెలంగాణను కాపాడుకుంటేనే, తెలంగాణ నాయకత్వాన్ని కాపాడుకుంటూనే ఎస్సీ బీసీ ఎస్టీల నాయకత్వాన్ని పటిష్టం చేసుకోవాలి. అప్పుడు 10 సంవత్సరాల్లో మనకు అధికారం రాకపోతే అడుగురు ఎస్సీ బీసీ ఎస్టీలకు. ఎవరి మాయలో పడద్దు, ఓన్లీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నాయకుల మాయలోనే ఉండాలి. మనం తింటే మన సొమ్ము మనమే తినాలి, గెలిపించుకుంటే మన నాయకులను మనమే గెలిపించుకోవాలి. ఈ స్ట్రాటజీ తోటి ఉండాలి. అట్లయితేనే తెలంగాణ ఈ దేశంలో గెలిచి నిలుస్తుంది. ఇక లేకపోతే రేవంత్ రెడ్డి లాంటి ఇటువంటి మాటలు మాట్లాడితే ఆగమైపోతాం. 10% ఓటు బ్యాంకు ఉన్నదట. ఏ దుర్మార్గం అలుగుతున్నావు ఇక్కడ.